ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ యొక్క రాత్రి వేళ ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ప్రభువుని కనపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దామండి. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన మీ దైక్య వందనాలు. ఈ రాత్రి నన్ను, నా కుటుంబాన్ని, మా సంఘాలను, ప్రభు లైవ్లోకి వస్తున్న ప్రియ బిడ్డలను, మమ్మల్ని అందరినీ మీ దయగల రెక్కల దాచినందుకు స్తోత్రాలు. మీరు చేసిన మేళ్ళకే వందనాలు, మీరు చేసిన ఉపకారాలకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. లైవ్ను ఆశీర్వదించి అనేకులు లైవ్ ద్వారా దీవించబడాలి, అది మా ఆశ. ప్రభా, కరెంటును కానీ, ప్రభా నాయన నెట్వర్క్ను కానీ, సెల్ ఫోన్ కానీ, నన్ను మమ్మల్ని అందరినీ మీ కృపలో స్వాధీనంలో ఉంచుకోమని, దీవెనకరంగా చేయమని యేసు నామములో ఈ ప్రార్థన గురించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకాల నుంచి 211 పాట. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని సమయంలో కడబూర శబ్దంతో రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా. అక్కడ సమయం రాకడ సమయంలో ఎదురేగే క్షణ నీకుందా? ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? పాడదాం. లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంపైన ధూపవేదికతో ఏకాంత ప్రార్థన నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? పాడదాం. యేసునాథునితో సహవాసం నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? అన్నిటికన్నా మేలుగను కన్నీటి ప్రార్థన నీకుందా? ప్రైజ్ ది లార్డ్. అన్నిటికన్నా మేలుగను కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్లవేళలలో స్తుతి యాగము నీకుందా? ఎల్లవేళలలో స్తుతి యాగము
సమయం నీకుందా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా విశ్వాసం నీకుందా యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా 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 యేసయ్యా వేగమే రావయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. అలాగే కళ్ళు మూసుకోండి నాతో కలిసి. లెట్స్ వర్షిప్ అ గాడ్. ఆమేన్, హల్లెలూయా. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడవే శ్రీమంతుడని సర్వాధిపతిని నీ సర్వము నాకిచ్చితివే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే ఆరాధన yes Lord ఆరాధన 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 నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే ఆహా హల్లెలూయా హల్లెలూయా వర్షిప్ ద లార్డ్ విత్ మీ. నాతో కలిసి ప్రభుని ఆరాధించండి. ఆరాధన చేస్తున్న దేవుని సన్నిధి మీరు అనుభవిస్తారు. యూ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా 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 yes Lord హల్లెలూయా హల్లెలూయా నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు. హౌ మచ్ హి లవ్డ్ us. జస్ట్ గివ్ థ్యాంక్స్ టు హిస్ లవ్. హల్లెలూయా ఆయన చూపిన ప్రేమకై, ఆమేన్ ఆయన చేసిన మేళ్లకై ఆమేన్ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన థాంక్యూ కృతజ్ఞతతో స్తుతితో స్తోత్రాల పైన పాదాలు పడడం. హల్లెలూయా. Worship the Lord in the beauty of holiness. Worship the Lord in the beauty of holiness. Worship the Lord. Oh, you sent a word and you heal my disease. You are the Lord, my healer. You are the Lord that healeth thee. You are the Lord, my healer. You sent a word and you heal my disease. You are the Lord, my healer.
ఆరాధిస్తుండగా మీరు కొంతమందిని ప్రభు స్వస్థపరచడం నేను చూస్తున్నాను. Amen. I can see now. Thank you, Lord. I can see now the hand of the Lord is Hallelujah. moving. Hallelujah. ఆయన హస్తం కదులుతుంది నీ జీవితంలో. Praise the Lord. His hand is coming upon you, my brother, my sister. You are delivered now. You are healed now. You are delivered now. Praise the Lord. నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని ప్రభు తెలియజేస్తాడు. ఓ ఎంజాయ్ హిస్ ప్రెసెన్స్ నౌ. ఆయన సన్నిధిలో ఆనందించండి కాసేపు. Amen. Amen. కాసేపు అన్ని మర్చిపో. Forget everything. Put everything on side and come to the presence of the Lord and worship the Lord in the beauty of holiness. పరిశుద్ధ అలంకారం ధరించుకుని మన దేవుడైన ప్రభు ఎదుట, సృష్టికర్త ఎదుట సాగిలపడదాం. Praise the Lord. ఆయన దేవుని సేవకులను ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్యాలకు మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త నాయన, ఈ యొక్క రాత్రి సమయంలో తండ్రి దేవా నీ సన్నిధికి వచ్చాం ప్రభా. ఎంతో ఆశతో తండ్రి నీ సన్నిధిలో ప్రభా నన్ను ఆరాధిద్దామని ప్రభా. అయ్యా లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ ప్రభా మాతో కూడా కలిసి ఆరాధిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్యా. తండ్రి నాయన అయ్యా నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాను అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా. మా కుటుంబాన్ని ప్రభా తండ్రి నాయన అయ్యా మా సంఘ బిడ్డల్ని మీరు కాచి కాపాడుతున్నారు దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి దేవా. మీరు చేసిన మేళ్ళకే నాయన, కృపలకే నాయన కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ భయంకరమైన దినాల్లో తండ్రి, ఈ శాపకరమైన దినాల్లో తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నావు దేవా. అయ్యా నాయన లెక్కించలేని స్తోత్రంలో తండ్రి మా జీవితాంతం నిన్ను ఆరాధించిన అయ్యా నీ రుణం మేము తీర్చలేం ప్రభా. నీకు వందనాలు. ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుతాలు చేశారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి దేవనాయన. మేమైతే కూడా ప్రభా తండ్రి సన్నిధిలో ప్రభా అయ్యా ఇంకను ప్రభు శ్రద్ధగా నాయన వెతకలేకపోతున్నాం తండ్రి. శ్రద్ధగా నాయన తండ్రి నీ సన్నిధిలో ఆరాధించలేకపోతున్నాం ప్రభా. వ్యర్థమైన దాన్ని ప్రభా నాయన ప్రభా మనసు పెట్టక అయ్యా వ్యర్థమైన దాన్ని మేము అనుసరించక ప్రభా తండ్రి అయ్యా నీ సన్నిధిలో ఉండాలని మీరు ఆశపడుతున్నారు తండ్రి. అయ్యా ఎక్కువ సమయం నీతో గడపాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా తండ్రి. ఆ సమయాన్ని మేము ఇవ్వలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంలో కడగండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి దేవా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారేసయ్యా. నీకు వందనాలయ్యా. అయ్యా నాయన తండ్రి నీ బిడ్డలయ్యా లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని మీరు తాకండి. ఏ బిడ్డ అవసరతలో ఉందో తండ్రి, ఏ పరిస్థితుల్లో ఉందో ప్రభా ఆ బిడ్డలను తాకండి దేవా. నాయన వాక్యం వింటుండగా దేవ వినగల చెవి, గ్రహించగల మంచి మనసు వారికి దయచేయండి. అనేక ప్రాంతాల్లో దేశ విదేశ నలుమూల ప్రాంతాల వాక్యం వింటే నీ ప్రజల హృదయాలు మీరు తాకండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి దేవా. నీ దాసును అభిషేకించండి. శక్తివంతమైన వాక్యంతో నింపండి ప్రభా నాయన తండ్రి. నాయన నీ జ్ఞానంతో నింపండి అయ్యా. నీ వాక్యంతో నీ దాసుని నింపండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారేసయ్యా తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారేసయ్యా. నీకు వందనాలు. చండ్రుల మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయ్యా చండ్రుల మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీకు వందనాలయ్యా. ఏ దుష్కను చండ్రి బిడ్డలపై పడకుండా చేయండి తండ్రి. ఏ దుష్కను చండ్రి బిడ్డలపై పడకుండా చేయండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా యేసయ్యా. అలాగే యవన బిడ్డలు తాకండి అయ్యా. యవన బిడ్డలు తండ్రి నీ కొరకు రోషంగా బ్రతికే కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే నాయన తండ్రి నాయన బంధువులు స్నేహితులకి ప్రభా రక్షణ మార్మస్ దయచేదేవా. నీకు వందనాలు. అలాగే నాయన సేవకులు ఎక్కడున్నా ప్రభా వారి కుటుంబాల చుట్టూ కంచి ప్రభా. వారి కుటుంబాల చుట్టూ ప్రభా. నీకు వందనాలు. ఎంతమంది చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నారు, నలిగిపోతున్నారు దేవాన్ని ప్రియులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా రోగాలతో బిడ్డలు మీరు స్వస్థపరచండి ఆయన. ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి అయ్యా. నీ గాయాల్లో ఉన్న స్వస్థతని బిడ్డలకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే నిరుద్యోగులు ఉన్నారు ప్రభా తండ్రి నాయన. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారికి ఉద్యోగాలు దయచేదేవా నాయన. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి ప్రభా. నీకు వందనాలయ్యా. వారి కట్లన్నీ తెంపివేయండి తండ్రి. నీకు వందనాలు అయా. చీకటిని స్నములు బంధిస్తున్నానయా. అయా దురాత్మ శక్తులని స్నములు బంధిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ నామాన్ని కనపరుచుకుని హెచ్చించుకుని ప్రభా అయా నాయన. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభా. స్తుతి ఆరాధన దిగి వచ్చారు తండ్రి. అయ్యా ప్రార్థన మీరు సన్నిధి చేర్చుకొని మని అయ్యా లైవ్ చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశించి మహిమ పొందమని మహిమాగంతలు మీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా మీ అందరికీ
యేసయ్య శ్రేష్టమైన నామంలో శుభములు, షాలోం, వందనాలు తెలియజేస్తున్నాను. మరి దినాలు ఎంతో భయంకరంగా ఉన్న ఈ సమయంలో కూడా క్షేమంగా మనం ఉన్నామంటే అది మన గొప్పతనం కానే కాదు, కేవలం దేవుని కృప, దేవుని దయ. మనం కలిగి ఉన్న ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా దేవుడు మనకి ఇచ్చిన వరం అని మనం తలంచి కృతజ్ఞత కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. సాయం చేస్తున్నాడు. స్వచ్ఛమైన దేవునికి వాక్యాన్ని మీరు అందించాలని నా తాపత్రయం. మరి మీరు వినండి, దీవించబడండి, అనేకులకి షేర్ చేయండి, అనేకులు విని మరి ప్రభు రాకడకు సిద్ధపడాలన్న ఆశ. ప్రేర జరుగుతున్న ఈ సంగతులన్నీ మనం చూడగలిగితే మనకి అర్థమైంది ఏంటంటే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉందని. సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ ఇస్ వెరీ నియర్. న్యాయాధిపతి వాకిట ఉన్నాడని యాకోబు గ్రంథంలో రాయబడ్డాడు. న్యాయాధిపతి వాకిటని నిలబడున్నాడు. ఈస్ కమింగ్ సూన్. సో లెట్స్ గెట్ రెడీ. సంఘాలు, ప్రతి కుటుంబాలు, ప్రతి వ్యక్తిగతంగా, ప్రతి సేవకుడు, ప్రతి సువార్థికుడు, ప్రతి గాయకుడు, ప్రతి వైద్యకారుడు, ప్రతి వ్యక్తి, రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ రాత్రి చిన్న సందేశం, చిన్న తలంపు మేము తీసామని కోరుతున్నాను. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం తీయండి. మనందరికీ తెలిసిందే. కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? హూ కెన్ క్లైమ్ ద మౌంటైన్ ఆఫ్ గాడ్, హిల్ ఆఫ్ గాడ్? దేవుని పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలమును నిలవదగిన వాడెవడు? ఆయన పర్వతమైన, ఆయన పరిశుద్ధ స్థలమైన. కీర్తన 15:1 యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు అన్నాడు. ఆయన గుడారమన్నా, ఆయన పర్వతమన్నా, ఆయన పరిశుద్ధ స్థలమన్నా పరలోకము, మహిమతో నింపబడిన ఆ ప్రదేశం, గ్లోరియస్ ప్లేస్. ఆ ప్రాంతంలోకి ఎవడు ఎక్కగలడు? ఎవడు అక్కడ నిలవగలడు? ఎవడు అక్కడ చేరగలడు అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది. మరి 3 ఇక్కడ చెప్పాడు. మొదటిది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండాలి. రెండోది, కపటముగా ప్రమాణం చేయకుండా ఉండాలి. మూడవది, శుద్ధమైన, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే అంటున్నాడు. మరి ఈ 3 మొదటిది నేను ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతాను. పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వెళ్లాలంటే, యెహోవా పర్వతం నువ్వు ఎక్కాలంటే, దేవుని గుడారంలో నువ్వు అతిథిగా ఉండాలంటే, పిల్లలు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. ఎంత క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ దినాల్లో దేవుని ప్రజలని పడిన వారైనా, దేవుని ప్రజలు కాని వారైనా, అనుజులైనా మనసు దేని మీద పెడుతున్నారు? వ్యర్థమైన దాని మీద మనసు పెడుతున్నారు. వ్యర్థమైనది, పనికిరానిది, దేవునికి ఇష్టం కానిది అనొచ్చు, అసహ్యమైనది, వ్యర్థమైన, వేస్ట్, ఇన్ వెయిన్ థింగ్స్ మీద మనసు పెడుతున్నారు. ఏది ఆలోచించాలో అది ఆలోచించట్లేదు. ఏది చెయ్యాలో అది చేయట్లేదు పిల్లల. ఏది ప్రశంసించాలో, దేన్ని ప్రశంసించాలో దాన్ని ప్రశంసించాలో, దేన్ని వెంబడించాలో దాన్ని వెంబడించట్లేదు. ఒక రకమైన మనస్తత్వం ప్రజల జీవితంలో మనకు కనబడుతుంది. ఎంత విచారం ప్రియుల. బహుశా ఆయన రాకడి దినాల్లో అనేకులు విశ్వాస భ్రష్టులవుతారని వాక్యం చెప్తున్నట్టుగా జరుగుతుందేమో అనిపిస్తోంది. ఎంత బోధించినా ఎక్కటం లేదు ప్రియుల. ఎంత బ్రతిమాలన రావట్లేదు కొంతమంది. ఆ రోజు నోవహు దినాల్లో నోవహు గారు మరి ఆ ప్రాంతమంతా స్వార్థ ప్రకటించిన ఎవరు నోబడి లెజెండ్, ఎవరో వినలేనట్టుగా ఈ రోజులు కూడా నోవహు దినాల్లాగే ఉన్నాయి, లోతు దినాల్లాగా ఉన్నాయి. మొక్కలు నాటుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. మనుషుల యొక్క దృష్టి దేని మీద ఉందో తెలుసు. మనుషుల యొక్క దృష్టి, మనుషుల యొక్క మనసు, మనుషుల యొక్క ఆలోచన దేని మీద ఉందో మనం
శ్రద్ధగా కీన్గా మనం చూస్తే ఎంతో బాధాకరమైన పరిస్థితులకి, ఎంతో అసహ్యకరమైన పరిస్థితులకి మనుషులు వెళ్ళిపోతున్నారు. నువ్వు పరిశుద్ధ పర్వతమునకు ఎక్కాలంటే మూడిట్లో మొదటిది వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు. పిల్లరా, మరి దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలి అని ఆశపడుతున్నాడంటే నహూము గ్రంథము చూడండి ఒకసారి. ఆ నహూము గ్రంథం అని దేవుని వాక్యంలో ఉంది. నహూము గ్రంథము 1:15 చూడండి. నహూము గ్రంథము 1:15 దేవుని వాక్యంలో 15 క్లియర్ గా దేవుని వాక్యం చెప్తుంది. చూడండి ఒకసారి నహూము 1:15. సువార్త ప్రకటించు సమాధాన వర్తమానం తెలియజేవని ఆ. పాదములు ఆ. పర్వతము మీద కనబడుచున్నవి. ఆ. యూదా నీ పండుగ యూదా నీ పండుగలు ఆచరింపుము, ఆచరింపము. నీ మృక్కుబళ్లను చెల్లింపు. నీ మొక్కుబడులు చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య ఆ. ఇక సంచరించడు. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరింపడు. వాడు బొత్తిగా నాశనమాయను. అవ్వట్నాడు నీ మధ్యలో వ్యర్థుడు ఉండడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడిక సంచరించడు. యూదా దేవుని ప్రజలారా, మీ మధ్యలో వ్యర్థుడు గాని, వ్యర్థమైన తలంపులు గాని అవి ఉండకూడదు అని దేవుడు ఆశపడుతున్నాడు. వ్యర్థమైనది దేవుని వాక్యాలు కొన్ని వ్యర్థమైనవి మీకు చూపించాలని కోరుతున్నాను. వ్యర్థమైనవి ఏంటి? వ్యర్థమైన దాని మీద దేవుని ప్రజల మనసు ఎలా పెట్టి నశించిపోతున్నారో, దేవునికి దూరం అయిపోయి ఆత్మీయతను బొత్తిగా పాడు చేసుకుంటున్నారో మనం చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం చూడండి. 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడదు. పిల్లరా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. పిల్లరా, మీరు చూస్తే ఈ సౌందర్యం మీద, ఈ అందం మీద, ఈ మోసకరమైన దాని మీద, ఈ వ్యర్థమైన దాని మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నారండి దేవుని బిడ్డలు. ఎంత భయంకరంగా వారి ధనాన్ని, వారి సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు దీని మీద. మేకప్ కిట్లు, ఫుల్ కలర్స్. దే వాంటెడ్ టు బి లుకింగ్ యంగ్, యవనస్తులుగా కనిపించాలని. ఎందుకు? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం. నెరసిన వెంట్రుకలు గలవారిని గౌరవించమన్నాడు దేవుడు. నెరసిన వెంట్రుకలు గలవారు ఉండటం దేశానికి క్షేమం, అది దానికి శుభ పరిణామం. అది పిల్లరా, మరి తెల్లని వెంట్రుకలు నల్లగా మార్చేసుకుని పిల్లరా, మరి రకరకాలుగా ఫేషియల్స్, మేకప్లు చేసుకుని లుక్ ఎట్ మీ అన్నట్టుగా, అంటే 60 దాటిపోయిన 70 దాటిపోయిన యవనస్తుల్లా కనిపించాలని అదొక రకమైన పిల్లరా సాతాను యొక్క మరి ఉచ్చు. పిల్లరా, పాపమునకు ఆస్పదంగా లుక్ ఎట్ మీ, నన్ను చూడండి అన్నట్టుగా తయారయ్యాయి. నువ్వు పాపం చేస్తున్నావు, ఇతరులను పాపం చేయిస్తున్నావు. సహోదరులు మరి భయంకరంగా దయానికమైన పరిస్థితి. పిల్లరా, సంఘాల్లో క్రైస్తవ వివాహాలకి మీరు వెళ్తే ఎంత భయంకరంగా తయారై వస్తున్నారు. మీరు దేవుని ప్రజల, దెయ్యం పిల్లల. పిల్లల, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టి, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమైన తెలుసు కూడా వాటి మీదే వారి సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. వ్యర్థమైనది అందము, సౌందర్యం వ్యర్థమైనది. పిల్లల, ఆత్మ సంబంధమైన సౌందర్యం కొరకు మనం ప్రయాసపడాలి. ఆత్మలో మనం సౌందర్యంగా ఉండాలి. అందుకే 45వ కీర్తనలో ప్రభు అంటాడు, కుమారి ఆలకించు అని చెప్తూ, నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు, నీ ఆత్మ సంబంధమైన సౌందర్యం కోరినవాడు. రెబెకా గురించి వ్రాయబడింది, ఆ చిన్నది, మిక్కిలి చిన్నది, ఆమెను ఎవరూ కూడలేదు. పిల్లలు, మిక్కిలి చెక్కనది. ఆత్మ సంబంధమైన సౌందర్యం మనకు కావాలి. స్పిరిచువల్ బ్యూటీనెస్, శరీర సంబంధమైనది కాదు. మనం ఏం చేస్తామంటే ఈ శరీరానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆత్మని నలగొడుతున్నాం, ఆత్మని బలహీనపరుస్తున్నాం, ఆత్మని పిల్లల నీరసం చేస్తున్నాం, ఈ శరీరాన్ని మేపుతున్నాం.
జీడిపప్పు, పిస్తా అండి, డ్రై ఫ్రూట్స్, మంచి జ్యూసులు, మంచి ఫ్రూట్స్, మంచి ఫుడ్ శరీరం పెడతాం. బట్ ఆత్మ, నీలో ఉన్న ప్రభు పెట్టిన ఆత్మ ఎలాగ ఉంది? బలంగా ఉందా? ఆరోగ్యంగా ఉందా? ఆంతర్య పురుషుడు దినదినం అభివృద్ధి పొందుతున్నాడా? దినదినం కృషించిపోతున్నాడా? పట్టించుకోవట్లేదండి ఎవరు. దేవుని మాట ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది నోవహు దినాల్లో కనబడుతున్నాయి. ఏర్పరచబడిన వారు సహితము తుట్టిల్లిపోతున్నారు, త్రోవ తప్పిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు. ఆలకిస్తున్నారా ప్రియులరా? ఈ రాత్రి వ్యర్థమైన దాని మీద నువ్వు మనసు పెడుతున్నావా? వ్యర్థమైనవి ఏంటంటే, వ్యర్థమైనది సౌందర్యము, శరీర సంబంధమైన సౌందర్యం వ్యర్థమైనది. దాని మీద నువ్వు మనసు పెట్టద్దు. రెండవది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 5:10 ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. 12వ వచనంలో కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. పిల్లలు ఇక్కడ ఈ 10 నుంచి 12 వరకు మీరు చూస్తే, మరి ధనమును అపేక్షించడం, ధనాపేక్ష అని మనం అనొచ్చు, అది వ్యర్థమైనది. దేవుడు నీకు ఇచ్చిందంత తృప్తి పడకుండా, పిల్లరా, నాకు ఒక ఆయన తెలుసు పిల్లరా, స్టేట్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. వచ్చిన జీతం చాలదనుకుని 8 అవర్స్ జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ లో తిరుగుతాడు. అది చాలదనుకోకుండా తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇస్తాడు, ఫైనాన్స్ కి ఇస్తాడు. అది చాలదనుకుండా బజాజ్ ఇన్సూరెన్స్ కట్టిస్తుంటాడు. పిల్లరా, ఉదయం నుంచి రాత్రి 12 వరకు పిల్లరా అస్సలు ఖాళీ ఉండదు. ఎప్పుడు ధనము 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 ధనము. ఇంతకీ ఏం సాధించాడంటే తన భార్య, 2 బిడ్డలు, 9 కలిసి ఒక ఇంట్లో ఉండరు. భార్య బిడ్డలు ఒక ఇంట్లో ఉంటే ఒక ఇంట్లో ఉంటాడు. ఎందుకు సమాధానం లేదు, ఇంట్లో నెమ్మది లేదు. వాడు డబ్బే ఆశపడుతున్నాడు కానీ తన భార్యకి ప్రేమ పంచాలని, బిడ్డలకు ప్రేమను పంచాలని, కుటుంబంతో కలిసి భోజనం చేయాలని, కుటుంబంతో కలిసి ప్రభుని స్తుతించాలని, ఆనందించాలని. 127 కీర్తనలు ఏమో రాయబడింది పిల్లరా. వారు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టపడటం వ్యర్థమే అంటున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ఇచ్చుచున్నాడు. 128 కీర్తనలకు వస్తే, నీ భార్య ఫలించు ద్రాక్షబలిగా ఉంటుంది, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ, నీ డైనింగ్ టేబుల్ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. నీవు నీ భార్య, నీ పిల్లలు డైనింగ్ టేబుల్ మీద లేకపోతే అందరూ కలిసి సంతోషంగా కూర్చుని భోజనం చేసి ఆనందంగా మాట్లాడుకుని ప్రేమను పంచితే అది ఎంత విలువైంది, అది ఎంత శ్రేష్టమైనది, అది ఎక్కడ దొరుకుతుంది? వ్యర్థమైన ధనాపేక్ష మీద మనసు పెట్టి, వ్యర్థమైన ధనాపేక్ష, దేవుని వాక్యంలో ఈ ధనాపేక్ష మీద మనసు పెట్టిన వాళ్ళు ఎవడో బాగుపడినట్టు కనబడలా. ఇస్కరియోతు యూద వెండి నాణేలకు అమ్మేశాడు ప్రభు. ఏం సాధించాడు చెప్పండి? దాంతో పొలం కొన్నాడు, ఆ పొలంలోనే గురేసుకుని చచ్చిపోయాడు. పేగులు బయటకు వచ్చేసాయి. రక్త భూమి అని పేరు పెట్టారు. ఎవడు అది ఎందుకు ఉపయోగపడలే? అక్కల్దమా వింటున్నారా? ధనాపేక్షతో ఆకారం ఏమి సాధించాడు? ధనాపేక్షతో గెహజీ ఏమైపోయాడు? మనకు తెలుసు కదా. వ్యర్థమైన దాని మీద నువ్వు మనసు పెట్టద్దు. ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇప్పుడు అది క్షయమైపోద్ది. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్తలో, మీ ధనమును ఈ భూమి మీద మీ ధనమును కూర్చుకోనొద్దు. ఇక్కడ చిమ్మిటికి తుప్పును కొట్టేస్తాయి, దొంగలు దోచుకుంటారు. పరలోకంలో మీ ధనం కూర్చుకోండి. పిల్లల కొంచెం కాలం అయిన తర్వాత, ఒక 70-80 సంవత్సరాలు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, మన పరలోకంలో మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లల అక్కడ నీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అక్కడ ఆర్ యు బి ఏ రిచ్ ఇన్ హెవెన్? పరలోకంలో ధనవంతుడిగా, ఉన్నత స్థితిలో, మహిమలో, గ్లోరీలో ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు కొరకు నువ్వేం చేసినా, ప్రభు కొరకు కన్నీరు గార్చిన, ఆత్మల కొరకు కన్నీరు గార్చిన, సంఘాల కొరకు క్షేమం కొరకు కన్నీరు గార్చిన, నువ్వు స్పాన్సర్ చేసి నీ ధనం వెచ్చించిన, నీ బలము, నీ జ్ఞానం, నీ ఆరోగ్యం ప్రభు పరిచయ కొరకు వెచ్చిస్తావే, అది నీకు ధనముగా మారుతుంది.
అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది పరలోకంలో. దాని మీద దృష్టి లేదు, పరలోకం మీద దృష్టి లేదు, పైన వాటి మీద మనసు లేదు. ఎప్పుడు ఏమి తిందామా, ఏమి ధరిద్దామా, ఈ సౌఖ్యాలకి, శరీర సంబంధమైన సుఖాలకి దృష్టి పెట్టి, డబ్బు మీద ఆశ కలిగి వ్యర్థమైనది ధనము, వ్యర్థమైన ధనము. పిల్లరా, ఇంకా వ్యర్థమైనవి దేని మీద దేవుని బిడ్డలు మనసు పెడుతున్నారు చూడండి. మరి అపోస్తల కార్యములు 14:15 చూడండి. అపోస్తల కార్యములు 14:15. Glory to God. Praise the Lord. Hallelujah. 14:15 చూడండి. అపోస్తల కార్యములు. అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మా స్వభావం మీ స్వభావం వంటి స్వభావం గలవ నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండ సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ప్రియులుగా, పౌలు బర్నబా ఇద్దరు మరి ఆ యొక్క యూరోప్ లో దేవుని సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ మరి గొప్ప కార్యాలు ప్రభువు చేశాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. లుస్త్రాలో బలహీన పాదములు గలవాడు ఒకడుంటే, బలహీన పాదములు కలిగిన వాడు ఉంటే పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందిన వాడికి విశ్వాసం ఉండినని గ్రహించి, యేసు నామములో నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా కేకేశాడట. ఆ మాట విన్నవాడట. వెంటనే పౌలు మాట వినగానే వాడు లేచి వాడు పాదములు మోపి సరిగ్గా నిలబడి గంతులు వేస్తూ నడుస్తున్నాడు. ఇది ఆ ప్రాంతం వాళ్ళు చూసి, ఆ ప్రాంతంలో ఉన్న మనుషులందరూ చూసి ఏం చేశారంటే, వీరు మనుషులు కాదురా బాబు, వీరు దేవతలు, మనుషుల రూపంలో మన మధ్యకి వచ్చి నడుస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పి మరి పౌలు గారికి ఒక పేరు, మరి బర్నబాకి ఒక పేరు. బర్నబాకి ద్యుపతి, పౌలు ముఖ్య ప్రసంగి అయిన అతనికి హెర్మే అని పేరు పెట్టి పిల్లరా మరి వాళ్ళకి పూజలు చేస్తున్నారు, బలి అర్పించడానికి సిద్ధపడుతున్నారు, వాళ్ళకి దూపాలు అర్పిస్తున్నారు. ఇవన్నీ చూసి పౌలు గారు అంటారు, అయ్యలారా మేము మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే, వీఆర్ నాట్ గ్రేటర్ దెన్ యూ. అయితే మాలో ఉన్నవాడు లోకంలో అనుకోండి గొప్పవాడు, మేము నార్మల్ మనుషులమే అని చెప్తూ అంటున్నాడు. వ్యర్థమైన ఈ ఆచారాలు, వ్యర్థమైన ఇవన్నీ మీరు విడిచి జీవం గల దేవుణ్ణి నమ్ముకోండి, హత్తుకోండి, యేసయ్యని గట్టిగా పట్టుకోండి అని పౌలు బర్నబా ఆ ప్రాంతంలోని ప్రజలకి వ్యర్థమైనవి విడిచిపెట్టమంటున్నాడు. వ్యర్థమైనవి ఇక్కడ ఏంటంటే ఆచారములు చేస్తున్నారు. ఆచారములు, ఇది దేవుని బిడ్డలు వ్యర్థమైన ఆచారాల మీద దృష్టి పెట్టట్లేదా? ఏదో ఒక మూలన ఆచారం పనిచేయట్లేదా? ఏదో ఒక కోణంలో అనుజన ఆచారాలు పనిచేయట్లేదా? ఇర్మియా గ్రంథం 10:2 చూడండి. ఈ అనుజన ఆచారాలు వ్యర్థములు అని అంటాడు. ఇర్మియా గ్రంథం 10:2 చూడండి. 10:2 జనముల ఆచారములు వ్యర్థములు. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్య జనుల ఆచారములు అభ్యసింపకుడి. 10:2 యెహోవా సెలవిచ్చినదేమనగా అన్ని జనుల ఆచారములను అభ్యసించుకుడి. అన్య జనుల ఆచారములు అభ్యసింపకుడి. డోంట్ ప్రాక్టీస్ జంటైల్ థింగ్స్. వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పద్ధతులు, పరిస్థితులు ఆచరింపవద్దు అన్నాడు అంతే దేవుడు. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడను, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. జనములు ఆచారాలు వ్యర్థములు. అడవిలో ఒకడు నరుకున్నట్లు అది నరకబడును, నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన. అన్య జనుల ఆచారములు వ్యర్థములు. గొడ్డలతో ఒకడు చెట్లు నరికినట్టు ఆచారాలన్నీ నరకబడతాయి ఒకరోజు. అవి ఉపయోగం లేనివి, వాటిలో పసలేదు, శాపం తప్ప ఆశీర్వాదం లేదు దానిలో. ఆచారాలు, వ్యర్థమైన ఆచారాలు ఆచరిస్తున్నావా? కుడుకలు పెట్టు అంటాడు ఒకడు. అంటే వచ్చేటప్పుడు నా కూతురు ఎదురు రావాలంటే మరొకడు. పిల్లి ఎదురొస్తే సైడ్ అయిపోతారు కొంతమంది. క్రైస్తవులే. మంగళవారం ప్రయాణం చేయకూడదబ్బా అంటున్నాడు ఒక అమ్మ.
ఎవరు రైలు అని చెప్తే దేవుని బిడ్డలే, సీనియర్ విశ్వాసులే మంగళవారం ప్రయాణం చేయకూడదు. ఏంటిదంతా? తన బిడ్డలకు పెళ్లి చేసేటప్పుడు బుధవారం ఏం చేయాలి, శనివారం చేయకూడదు. శని ఏమండి 7 దినాలు ప్రభు 7 దినాలు ఎవరితో సృష్టించబడ్డాయి? అదే శనివారం పూట లాటరీ తగిలింది అనుకోండి, అదే శనివారం పూట ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంక మంచి జాట చూడండి, అప్పుడు నొక్కేస్తారు, నొల్లేసి జోగులేసుకుంటారు. ఏం మనస్తత్వం అండి? పిల్లలు ఆచారాల మీద మనసు ఉందా నీకు? పిల్లల పౌర్ణమి చూస్తావు, అమావాస్యలు చూస్తావు, దినాలు చూస్తావు, గడియలు చూస్తావు, నిమిషాలు తిథులు లెక్కెడతావు, ముహూర్తాలు చూస్తావు. ప్రేర నేను మరి ప్రభువుని ఎరగిన వారి గురించి అని మాట్లాడట్లేదు. ప్రభువుని ఎరిగినవా దేవుని బిడ్డలు, ప్రభువుని ఎరిగిన వారు ఇలాగో చేయటం అది ఆశీర్వాదం కదా, అది వ్యర్థమైనది. దాని మీద నువ్వు మనసు పెట్టొద్దు. నువ్వు శరీరానుసారమైన వ్యక్తిగా ఉంటున్నావా, ఆత్మానుసారంగా ఉంటున్నావా? ఆర్ యు ఏ స్పిరిచువల్ లేదా ఆర్ యు ఏ కార్నల్? ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఏర్పరచబడిన వారు సైతం తప్పిపోతారట. మంచి సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు, గొప్ప గొప్ప దైవజనులు, మంచి సేవ చేసిన వారు, ఏర్పరచబడిన వారు సైతము తోవ త్రపిపోయి పడిపోయి తప్పు త్రోవల్లోకి వెళ్ళిపోయి భ్రష్టులైపోయి దినాల్లో ఉన్నాం. అందుకే నేను చెప్తున్నాను మాటి మాటికి చాలా జాగ్రత్తగా మన ఆత్మ జీవితాన్ని కాపాడుకోవాలి. వ్యర్థమైన దాని మనసు పెట్టద్దు. వ్యర్థమైన శరీర సౌందర్యం వ్యర్థమైంది, ధనాపేక్ష వ్యర్థమైనది, అనేక ఆచారాలు వ్యర్థమైనవి, అవి కొట్టబడతాయి. వాటి మీద మనం మనసు పెట్టకూడదు. మన మనసు ఎప్పుడు ప్రభు వైపే, మన మనసు ఎప్పుడు ఆత్మ రక్షణ మీదే, మన మనసు ఎప్పుడు ఇతరులకి సహాయం చేయడం మీదే, మన మనసు ఎలా ప్రేమించాలి ఇతరులని, ప్రభు కొరకు నేనేం చెయ్యాలి, వాట్ షల్ ఐ డూ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ విధమైన తలంపులు మనం కలిగి ఉండాలి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి, ఇంకా వ్యర్థమైన కొన్ని ఉన్నాయి. 2 తిమోతిలో రాయబడిన 2వ పత్రిక 2 తిమోతి 2:16 నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను మీకోసం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దినాలు. ప్రభు రాకడ దినాలండి. ఏ టైంలోనే ప్రభు వస్తాడు. నువ్వు అనుకొనని గడియలో వస్తాడు, నువ్వు ఊహించిన గడియలో వస్తాడు. అకస్మాత్తుగా ప్రభు వస్తాడు. నువ్వు విడిచిపెట్టబడితే ఏం ప్రయోజనం? ఇంత బ్రతుకు బతికి ఇంటగా చచ్చినట్టు, ఇంత బ్రతుకు బతికి ఎత్తబడకపోతే, ప్రభు రాకడలో నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే, ఎత్తబడకపోతే, విడిచిపెట్టబడితే ఏం ప్రయోజనం? ఇఫ్ యు ఆర్ ఇన్ గ్రూప్ ఆఫ్ లెఫ్ట్ బిహైండ్, వాట్ ఈస్ యూస్? 2వ తిమోతి పత్రిక 2:16 2:16. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడై ఉండుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము. వట్టి మాటలు అనే మాట ఇంగ్లీష్ లో వ్యర్థమైన మాటలు అని ఉంది. పిల్లరా, అపవిత్రమైన వట్టి మాటలు పిల్లరా, బబులింగ్స్. ఏదైనా చాలా మంది అపవిత్రమైన వట్టి మాటలు మీద దృష్టి పెట్టి ఊసులు, ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని సబ్జెక్టులు, ఉపయోగం లేని సబ్జెక్టు. పిల్లరా, ఎంత భ్రష్టత్వంలో ఉందండి. ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు అందరూ. దేవుని మాటలు వింటున్నారా? వాక్యాన్ని వింటున్నారా? లోక వార్తలు వినడానికి ఎక్కువ ప్రాముఖ్యత, లోక సంబంధమైన ఊసులు మాట్లాడడానికి ప్రాముఖ్యత. అపవిత్రమైన వట్టి వ్యర్థమైన మాటలు నువ్వు విముఖుడవై ఉండు. మరి అట్టి మాటలు మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు, అయిపోతారంట. ఈరోజు వ్యర్థమైన వట్టి మాటలకు నువ్వు విముఖుడిగా ఉండాలని దేవుడు. చూడండి, వాదములు రోమపత్రిక 1:20 చూడండి. రోమన్స్ చాప్టర్ 1:21. ఇదిలో చాలా మంది వ్యర్థమైన మాటలు వాదనలో ఉన్నారట. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు.
గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. తమ వాదముల యందు ఈ దినాల్లో చాలా మంది వాదములు వాదించి 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 గొడవలు ఆడి 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 పిల్లల మాట్లాడి మాట్లాడి ఫోన్ మొదలెడితే గంట 2 గంటలు 3 గంటలు. దేని మీద దృష్టి ఉంది? మనం రెక్టిఫై చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వ్యర్థమైన వాదములు యందు వ్యర్థులైపోయారు. వ్యర్థమైన వాదములొద్దు. ఈరోజు దేవుని వాక్యంలో చాలా మంది వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టి వారు ఆత్మీయ జీవితాలు పోగొట్టుకున్నారు. పిల్లల చాలా మంది ఆది కాడి నుంచి మనం చూస్తే వ్యర్థమైన వాటి మీద ఆకానున్నాడు. వ్యర్థమైన వాటి మీద క్షయమైపోయి నశించిపోయి వాటి మీద దృష్టి పెట్టాడు. తెచ్చి గుడారాలు దాచుకున్నాడు. పిల్లరా, వ్యర్థమైనది ఆఖరికి తన కుటుంబం, తన భార్య, బిడ్డలు, పశువులు అందరూ కలిసి ఆకోర్ లోయలో రాళ్లతో కొట్టబడి కాల్చబడ్డాడు. గెహాజీ వ్యర్థమైన దాని మీద మనసు పెట్టాడు. అవసరమైన దాని మీద, శ్రేష్టమైన దాని మీద మనసు పెట్టలే. ఎలీషా ప్రాప్తితో ఉండి కూడా పిల్లరా, నేను దేవుని సేవకుడిని, నేను మరి శిష్యుణ్ణి, నాకెందుకు ఆ డబ్బు, ఆ ధనాపేక్ష నాకెందుకు, ధనం నాకెందుకు, దేవుడు నాకున్నాడు కదా అన్న మనసులో ఆ నయమాన్ వెనకాల పరిగెడితే నయమాన్ని వదిలేసిన కుష్ఠరోగిని పట్టుకుంది. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టాడు. పిల్లల వ్యర్థమైన దాని మీద దేవుని వాక్యంలో పౌలు అంటాడు, మరి దేమ అనే ఒక యవనస్తుడి గురించి చెప్తాడు. పిల్లలు తిమోతులు రాయబడిన 2వ పత్రిక అనుకుంటే చూడండి. తిమోతులు రాయబడిన 2వ పత్రిక, దేమ ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. తిమోతు 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, దేమ ఇహలోకమును స్నేహించి ఇహలోకమును వింటున్నారా? దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. దేమ అన్నవాడు తిమోతి, దేమ, మరి ఒనేసిము. మరి దేవుని వాక్యంలో మరి కనబడతారు పిల్లలు. ఎఫ్రా, ఒనేసిము, ఎఫ్రా, ఫిలోమోను, వీళ్ళంతా పౌలు గారి దగ్గర శిష్యార్కం చేసిన వాళ్ళు. వీళ్ళందరూ దైవజనులు అయిపోయారు. వీళ్ళంతా గొప్ప సేవకులు అయిపోయారు. బట్ దేమ అనే యవనస్తుడు ఇహ లోకమును స్నేహించాడు. లోకమును కోరుకున్నాడు. లోక ఆశలు కోరుకున్నాడు. యోహాను పత్రిక చెప్తుంది, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, వాటిని కోరుకుని వెళ్ళిపోయాడు. తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం తర్వాత ఇక చరిత్రలో కనిపించలేదు దేమ. భ్రష్టుడైపోయి, బలహీనుడైపోయి, దేవునికి దూరం అయిపోయి ఏమైపోయాడో కూడా తెలియదు. ఈరోజు నా హృదయంలో ప్రవహించిన మాట ఏంటంటే, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టద్దు. ఆశీర్వాదకరమైన వాటి మీద, ఉపయోగపడే వాటి మీద, ఏది శ్రేష్టమైనదో, ఏది గొప్పదో, ఏది ఉన్నతమైనదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది దేవునికి ఇష్టమైనదో దాని మీదే మనసు పెట్టి మనం ముందుకు సాగినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం ఎక్కుతాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆయన గుడారంలో ఉండదగిన వాడెవడు? పరిశుద్ధ స్థలంలో ఉండదగిన వాడెవడు? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా ఉండాలి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా అవసరమైనవి, ఆశీర్వదకరమైన, వాక్యానుసారమైన వాటి మీద మనసు. ఇప్పుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక. మీకు ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. విన్నావు, వాక్యాన్ని విన్నావు, మార్చుకుంటావా? నీకు కళ్ళకు కనిపించినవే శాశ్వతమైనవే అని అనుకుంటున్నావా? నీకు సరదా పుట్టేవి, నీకు ఆనందాన్ని కలగజేసేవి, నీకు మనసుకు వచ్చింది, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఏదో ఆత్మీయ జీవితానికి ఏదో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు గంట టైం ఇచ్చి మిగతాదంతా లోకం మీద గడిపితే నేను తీసుకెళ్లి పరిశుద్ధ స్థలంలో కూర్చోబెడతాడా? నేను తీసుకెళ్లి ఆ గుడారంలో పరలోకంలో కూర్చోబెడతాడా? ఏమో న్యాయం ఉందా? జాగ్రత్త. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టద్దు. ఇప్పటివరకు వ్యర్థమైన వాటి మీద, ఆత్మానుసారమైనవి కాని వాటి మీద మనసు పెట్టావు.
రాత్రి ఒక్క తీర్మానం తీసుకో, ప్రభా నా తలంపులను, నా మాటలు, నా జీవితాన్ని, నా హృదయాన్ని కడుగు తండ్రి. అవును ప్రభా. వ్యర్థమైన వాదనలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన ధనాపేక్ష, వ్యర్థమైన సౌందర్యాపేక్ష, శరీర సంబంధమైన ఇచ్చలు, లోకపు ఇచ్చలు, లోక సంబంధమైన నాలో ఉన్నాయి ప్రభా. వ్యర్థమైన నాలో తీసే ప్రభా, వ్యర్థమైన తీసి పారే అని ఒక్క తీర్మానం తీసుకోగలిగితే ఈ రాత్రి గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. యూ విల్ సీ రియల్ బ్లెస్సింగ్. యూ విల్ సీ రియల్ ఒక శ్రేష్టమైన నిజమైన ఆశీర్వాదం పొందుకోబోతున్నావు. ప్రభు అక్కడ సమీపంగా ఉంది. నా సహోదరి సహోదరులు, గెట్ రెడీ, ప్రిపేర్ ఇన్ స్పిరిట్. నీ ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకో, నీ హృదయాన్ని చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని చక్కబెట్టు, నీ సంఘాన్ని చక్కబెట్టుకో. లోతు దినాల్లో, నోహు దినాల్లో ఉన్నాం. భక్తిహీనులు ఎక్కువైపోయారు, భక్తి పరులు చాలా తక్కువ మంది, ఫ్యూ, వెరీ ఫ్యూ. ఇది ప్రభు రాకడ సూచన. ప్రార్థన పరులు తగ్గిపోతున్నారు, భక్తి కలిగిన వారు తగ్గిపోతున్నారు, పరిశుద్ధులు తగ్గిపోతున్నారు, రోషం కలిగిన వారు తక్కువగా ఉన్నారు. నువ్వు ఏ గుంపులో ఉంటావు? పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు ప్రభా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడని 24వ కీర్తనలో మీరు చెప్తూ పిల్లరా ప్రభా నాయన, మీరు మాతో మాట్లాడుతూ ఆయన వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా ఉండు, కపటంగా ప్రమాణం చేయొద్దు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం నువ్వు కలిగి ఉండువాడు, అలాంటి వారే పరిశుద్ధ పర్వతంలో ఉంటారని వాక్యంలో తేటగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. వాక్యం వింటుండగా మా హృదయాలు మండుతున్నాయి ప్రభా. ఇంత బ్రతికి ఏమైపోద్దామా ఆత్మీయ జీవితం అనే భయం మాలో పుట్టించుతాను. మీ భయం కలిగి ముందుకు సాగే కృప మా అందరికి దయచేయమని, విన్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మీరు అక్కడి వరకు అందరినీ సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు ప్రియ బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన, సమాధానం, నెమ్మది, సమృద్ధి, శ్రేష్టమైన ఆత్మీయ జీవితం మనందరికీ అనుగ్రహించబడి, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా ప్రభు వైపే చూచిబిడ్డలుగా, అవసరమైనవి శ్రేష్టమైన వాటి మీద మనసు పెట్టి, పైన వాటి మీద మనసు పెట్టేవారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ మలచి నిలవబెట్టి స్థిరపరిచి బలపరచును గాక. అందరికీ వందనాలండి. షాలోం. ప్రతిరోజు లైవ్ లోకి రావడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. మరి ఈ రాత్రి కూడా మీరు విన్న వాక్యాన్ని షేర్ చేయండి. అనేక మంది దీవించబడాలన్న ఆశ, అనేక మంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలన్న ఆశ. మరి మీ అవసరం నాకు తెలియజేయండి. మరి మా కొరకు ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రభు లైక్ టు స్పీక్. మోజెస్ ఆనంద్, మై సన్ మోజెస్ ఆనంద్ మీతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాడట. ఒకసారి వినండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను చిన్న మెసేజ్ చెప్పబోతున్నాను. ఆ మెసేజ్ ఏంటంటే, నువ్వు పొందిన ధనాపేక్ష అంతా నువ్వు పరలోకం వెళ్ళిపోయేటప్పుడు, పైకి వెళ్ళిపోయేటప్పుడు నీతో పాటు రాబడి, దాని గురించి చెప్పబోతున్నాను. అందరూ సిద్ధపడండి. ఈ వాక్యం అందరూ చూడాలని నేను అనుకుంటున్నాను, అందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ధనాన్ని మనం అలా ఉంచుకుంటున్నాం, ఎవరికి పేదలకు ఇవ్వకుండా మనం ఉంచుకుంటున్నాం. మనం పరలోకంకి వెళ్ళిపోయేటప్పుడు ఆ ధనాపేక్ష అంతా మనతో రాదు. ఆ భూమి మీద వదిలేసి వెళ్ళిపోతాం. దాన్ని ఎవరో తీసుకుంటారు. మనం భూమి మీద వదిలేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు అది నీతో పాటు రాదు, అస్సలు రాదు నీతో పాటు. అది భూమి మీద నువ్వు పరలోకంకి వెళ్ళేటప్పుడు, దేవుడు రాకడలో నువ్వు ఎత్తపడినప్పుడు ఆ ధనాపేక్ష అంతా ఆ నీటిలో కలిసిపోతే సునామీలు వస్తాయని చెప్తున్నారు కదా రాకడలో. ఆ సునామీలో మొత్తం పీసులు అయిపోతుంది. అప్పుడు ఆ ధనం అంతా ఏమైపోతుంది? నువ్వు దాచిన ధనం అంతా, ఆ ధనం అంతా నీ పేదలకు ఇస్తే సరిపోతుంది కదా. దేవుని సేవకి
దేవుడు సేవకి ఇస్తే సరిపోను కదా. ఆశీర్వాదం మనకి అప్పుడు ఆశీర్వాదం మనకు వస్తుంది కదా, పిల్లలకి వస్తుంది. మన పిల్లలకి వస్తుంది, మన పిల్లలకి మన సంతానికి ఇస్తుంది. 7 తరాల వరకు మనకు వస్తుంది. మన తరాలు నీ వల్ల నీ తరాలు బాగుండలేదు. లేదు. నీ తరాలు బాగుండాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. ఈ ధనం అంతా నీతో పాటు రాదు, భూమి మీద ఉంటుంది. ఆ ధనం నువ్వు పేదోళ్ళకి ఇస్తే, చర్చికి ఇస్తే ఆ ధనం అంతా వేస్ట్ అవ్వదు కదా. ఇతరులకు ఇస్తే ఆ ధనం అంతా వేస్ట్ అవ్వదు. నువ్వు ఖర్చు పెట్టుకుంటే అది మంచిది కాదు. ఆ ధనం అంతా పెద్ద ధనవంతుడు నువ్వు, కానీ ఆ ధనాన్ని కొంచెం పేదోళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, బట్టలు లేని వాళ్ళకి ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. నువ్వు ఒకటి తెలుసుకో, నువ్వు ముందు అలాగే ఉండేవాడు పేదోడుగా, తర్వాత దేవుడిని ఆశ్రయించాడు. దాన్ని నువ్వు అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నువ్వు గుర్తు చేసుకొని పేదోళ్ళకి ఇవ్వాలి. నువ్వు కూడా అప్పుడు మనం కూడా పేదోళ్ళుగానే ఉండేవాళ్ళం. ఒకప్పుడు మనం పేదవాళ్ళమే, ఇప్పుడు మనం హెచ్చించబడ్డాం. ఇప్పుడు నీ ఇల్లు, నీ సామాన్లన్నీ, బట్టలన్నీ దేవుడే ఇచ్చాడు నీకు. అవన్నీ ఎవరో ఇచ్చాను కాదు, నీ డబ్బులు ఇచ్చుకుని నువ్వు కొనుక్కున్నావు, కానీ ఆ డబ్బులు ఇచ్చింది మన దేవుడు. ఆరోగ్యం ఇచ్చింది దేవుడు. ఆ ఆరోగ్యాన్ని దేవుడికి వాడుతున్నావు నువ్వు. జ్ఞానం ఇచ్చింది దేవుడు, చదువు ఇచ్చింది దేవుడు. అది నువ్వు తెలుసుకో. మనకి ఇచ్చిందంతా దేవుడే. ఆ డబ్బులంతా ఆయన ఇచ్చాడు. ఇంకో ఎవరన్నా ఇచ్చారంటే డబ్బులు, ఆయనతో మాట్లాడి ఈయనకి డబ్బులు ఇవ్వు, ఇలా డబ్బులు ఇవ్వు అని చెప్తారు. అప్పుడు ఇలా భయపడి మీకు ఇస్తారు. దేవుడే అలా చేస్తున్నాడు, నీకు అందరు డబ్బులు ఇచ్చారు, లేకపోతే నీకు డబ్బులు దొరకవు. అది తెలుసుకో, నువ్వు అన్నీ చేయాలి. దేవుడి మాటలు దీవించునుగా ప్రార్థన చేసుకుని పని మూసుకోండి. యాత్ర మీ ప్రజలు ధనాన్ని చేర్చుకోలేకపోతున్నారు, పేదలు ఉన్నారు ప్రభా. ఆ ధనాన్ని మేము పేదలకు ఇస్తామని మీకు మాట ఇస్తున్నాం ప్రభా. మా సంఘం అంతా నీ కోసం కష్టపడతాం ప్రభా. మా కోసం సిలువలో వేలాడవు ప్రభా. మొత్తం మధ్యలో ఇజ్రాయెల్ మధ్యలో నువ్వు మా కోసం వేలాడవు ప్రభా. మా కోసం ఏమైనా చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నారు ప్రభా. మేము కూడా మీకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. దీని దోషం చెప్పుకున్నారు ప్రభా. ప్రార్థన దీవించుకుంటున్నాం. అందరికీ శాలం. రేపు రాత్రి 8 కల్లా కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. శాలం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, రేపు రాత్రికి మళ్ళా లైవ్ లో కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీ అందరికి తోడి నడిపించుకుందాం.